అందరికీ నమస్కారం. ఈరోజు ట్రంప్కి మన కమల్ హాసన్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిందని కొంతమంది వైరల్ చేస్తూ ఇప్పుడు కమల్ హాసన్ ట్రంప్కి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో, మా దేశ వ్యవహారాలను ఏలు పెట్ట మాకు జాగ్రత్తగా ఉండని అన్నాడో, ఇది చూసినటువంటి అమెరికన్లు అయితే కొంతమంది ఏమనుకుంటారు, కమెడియన్ రా, కమల్ హాసన్ ఏంటి ట్రంప్కి వార్నింగ్ ఇవ్వటం ఏంటి, ట్రంప్ పట్టించుకుంటాడా కదా, కమల్ హాసన్ని కమెడియన్ అన్నారు. నేను ఇప్పుడు అంటున్నా, ట్రంప్ను కూడా మనోళ్ళు అదే అంటున్నారు. ట్రంప్ నేను చెప్పాను కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఆపారు, నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఇలా ఏదైతే వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తున్నారో సొల్లు కబుర్లే, ఓకే, కమెడియన్ కబుర్లు. ఏదో సినిమాలాగానే బ్రహ్మాండ నానా హడావుడి చేస్తూ ఉంటాడు, సోను సూద్ అంటాడు, రే కమెడియన్ రా అన్నట్టు. ట్రంప్ విషయంలో ఆల్మోస్ట్ ఈరోజు అలాగే, అతని చేతిలో పవర్ ఉంది కాబట్టి, అమెరికా అధ్యక్షుడు కాబట్టి ట్యాక్సులు పెంచుతున్నాడు, పెంచుకో, టారిఫ్లు విధించుకో, నానా హడావుడి చేశాడు, చేసుకో, పట్టించుకోలేదు మనం. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఏకాడికి మోడీ మీద ఉన్న కోపాన్ని, బీజేపీ మీద ఉన్న ద్వేషాన్ని, హిందువుల మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ విధిని పట్టుకొచ్చి దేశం రుతున్నారు. పనికి మన సంత అంతా బ్యాచ్ అంతా. అరే అర్థం చేసుకోండిరా, ప్రధాని మోడీ మన భారతదేశానికి ప్రధాని, అది గుర్తుంచుకోండి. ఇంకా అంతకుమించి ఏమొద్దు. ఓవరాల్గా ఎవరు ఎన్ని కూతురైనా కుయ్యొచ్చు కాక, అంతిమంగా విశ్వ విజేత 5 మంది. ఈరోజు జయశంకర్ ఒక మాట చెప్పాడు, మేము మా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి వాటిని బేసిస్కి మేము గెలుస్తాము, ఎదుగుతాము, అనుకున్న డెసిషన్ చేరుతాం తప్ప అవతలాడి తప్పుల వల్ల కాదు అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఎవరైనా కావచ్చు కాక వాళ్ళు చేసే ఎదో పనులకి మాకు సంబంధం లేదు, మా అంతటా మేమే అనుకున్నది సాధిస్తాం మా దగ్గర ఉన్నటువంటి స్కిల్స్తో అని అన్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఇండియా అంటే విశ్వ గురువు అంతే.